వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషితా ఐడియాస్ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకేమనిపించింది అనేది. ఈరోజు అయితే వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా అయితే ఉండబోతుంది. ప్లీజ్ ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. మా అమ్మ అయితే మొత్తం ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసింది. ఇంకా ఏదో షార్ట్స్ చూస్తుంటే కాకరకాయ, గుత్తి కాకరకాయ అయితే కనిపించింది, అదైతే చేసేసాము. మళ్ళా నవ్వడం నీకు నవ్వేందుకు వచ్చాను అనుకుంటే నువ్వు నన్ను తిడతావు, నువ్వు ఏం మాట్లాడతావు నాకు తెలుసు. అని నువ్వు నవ్వుకుంటా నేనేం మాట్లాడుతున్నా నీకేం తెలుసు వాడా మళ్ళా కారింగ్ ఇచ్చాను, ఒకటి ఏం చూపించాడు ఆ కర్మ కొన్ని చూపెట్టి చేశాడు అంటానా నేను. నిన్ను కనిపించింది ఒరి అబ్బా నేనేం చేయాలి మీతో. చెప్పడానికి నువ్వు అనడానికి నువ్వు ఎట్లా టచ్ చేసుకుంటావా గప్పడా. నేను వాడు కాకరకాయలు కడిగి చేసినాడు కదా, దాంట్లో ముసలోడు ఆ కర్మోహోడు ఎట్లా చేస్తున్నాడు చూడు ఫోన్ చేయనంటే నిన్నేంటే అవ్వా అని తోలుకొని వచ్చింది చూడు, ఎంత బాగా తోలుకొచ్చింది అక్క ముంత. నేను ప్రాంక్ చేసిన మీ ఇద్దరు, మేము మన ఇద్దరిని తిట్టుకొని కొట్టుకొని చావాలని పిన్ని చెప్తుంది. నువ్వు తిక్కలో నేను నమ్ముతావు. వాడెట నమ్మినాడు? ప్రాంక్ చేసిన నమ్మినాడు వాడు వచ్చి కొట్టాడు. వాడు ధర్మరాజు లెక్క ఊరుకున్నాడు. వాడిని ఏంటికంటే అబ్బా కవరింగ్ కవరింగ్ ఎందుకంటే నేను చెప్పు వానికేం తెలుసు పాపం, ఏం చేయడం ఏం తెలుసు, చేసేది కాదు కవరింగ్. దాంట్లో ఏం పెట్టేది వానికే కాదు. ఇప్పుడు అనలేదా? ఇప్పుడు అన్నావు కదా తిక్కలో తిక్కపులయ్యా నమ్ముతాడా అంటాడా? ఇప్పుడు అన్నీ ఆ మాట అన్నీ అదే తిక్కపులయ్యా అనేది ఆ మాట నమ్ముతాడా పిన్ అంటే అని ఇప్పుడు అంటాడా. ఎవరు బర్రెలక్క కనిపించండి. ఎవరు మా బర్రెలక్క? నీ అమ్మ? నువ్వే బర్రెలక్క నీ అమ్మ. 1,000 చాలు. మా అమ్మ అంతా రచ్చరచ్చ చేస్తుంది ఈరోజు ఇంట్లో. గొడవ పెట్టుకుంటున్నావు కదమ్మా మరి. సో మా అమ్మ వచ్చేసి ఏదో ఒక చిన్న మాట అనింది అనమాట. అది మనోజ్ మా అక్క కొడుకుని అన్నట్లుగా కన్వర్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య అయితే గొడవ అయితే పెట్టేశాను. వాడు వెంటనే నమ్మేసి మా అమ్మ పైకి అయితే గొడవకి అయితే వెళ్ళాడు అనమాట. ఫన్నీగా లేండి. చిన్న ఎందుకురా మొహం దాచి పెట్టుకున్నావు? ఎందుకురా? సో ఫ్రెండ్స్ ఏమైందంటే ఫోన్ అయితే కొత్త ఫోను ఈరోజే వచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిండు, ఈరోజే వచ్చింది. మోటో ఇది వచ్చేసి ఇప్పుడు 23,000కి అయితే వస్తుంది మోటో. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి, బాగుంది. సో సెట్టింగ్స్ అయితే చూడకుండా ఫోన్ అన్లాక్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనకి లాక్ ప్యాటర్న్ ఇవన్నీ అడుగుతాయి కదా, అన్నీ సెట్ చేసిండు అనమాట. తర్వాత దానికి లాక్ అయితే పడింది. లాక్ నేను పెట్టలేదు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా అదే కొంచెం ఏడ్పిస్తూ ఉన్నాను. తర్వాత యూట్యూబ్లో వచ్చి మళ్ళీ సెట్ చేసాంలేండి. మేము ఈ ఫోన్ తీసుకొని 1 మంత్ అయితే అది నాకైతే ఇప్పుడు తెలీదు, నేను అయితే పెట్టలేదు, నాకు లాక్ తెలియదు ఏం తెలియదు అంటున్నాడు. కొత్త ఫోను లాక్ అయిపోయింది, ఓపెన్ అవుతలేదు. చూడండి మళ్ళీ ఇట్లా ఫేస్ కవర్ చేసుకొని కూర్చున్నాడు. తెచ్చి పొద్దున తీసుకున్నాడు, అప్పుడే ఫోన్ ఇట్లా వేసిండు, మళ్ళీ మూతి ఇట్లా పెట్టుకొని వాడుకున్నాడు. ఎట్లా ఓపెన్ చేస్తావో చేయి. ఇది కిరణే. హలో చెప్పు.
కామెడీ ఏంటంటే మా అమ్మ వాళ్ళే ఫోను రాంగ్ ఇచ్చిర్రు, వాళ్ళకి నీకు ఇచ్చేసేయండి అని ఇక్కడ ఫుల్ కామెడీ అయితే చేస్తుంది. లేదమ్మా వాడు తప్పు చేసి నన్ను కూడా ఇచ్చేదనమాట, ఇచ్చేయండి వాళ్ళకి ఎన్నికి అంటుంది అనమాట. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. ఫింగర్ ప్రింట్ పెట్టినాను చెప్తాడు వాడు, చెప్తుంది కాదమ్మా తెచ్చి ఒక 10 గంటలన్నా అయిందావా? అంటే వాడు పెట్టలేదంటే అది ఫస్ట్ ఊరికి మామూలుగా ఓపెన్ చేసుకున్నాడు. అది కొత్త ఫోన్ మా, ఒకటి నొక్కితే ఒకటి పోతుంది ఆప్షన్. ఏది వచ్చినా కూడా పిన్ టు పిన్ చదివి చేయాల. అది సెట్టింగ్స్లోకి పోకపోతే అది సెట్ కాదు మా. సో ఇక్కడైతే గుత్తి కాకరకాయకి మసాలా అయితే మిక్సీకి అయితే వేసుకొని ఇంకా అమ్మ నేను ఇద్దరం స్టఫ్ అయితే పెట్టేస్తున్నాం అనమాట. తర్వాత వచ్చేసి కడాయి పెట్టేసి లైట్గా ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ ఇంట్లో నేను తప్ప ఎవరు తిన్నారనమాట. కాబట్టి మా అమ్మ నేనైతే ఇలా ట్రై చేసాము కొత్తగా. ఇంకా మా అమ్మ ఉన్న రోజులు అయితే పిల్లలకి మా అమ్మనే తినిపించింది. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారనమాట పెద్దవాళ్ళు. ఎట్లుందిమా? మరి బాగుంటుంది. ఫస్ట్ టైం తిన్నావు పానీపూరి? నువ్వు ఎప్పుడు తిన్నా? నువ్వు తెచ్చుకుంటావు. ఎట్లుందిరా? ఫస్ట్ అది పోయి నాకే ఘాటా?